Today, I want to talk about preserving by visitation. అంటే దర్శించుట ద్వారా కాపాడబడుట. Okay, that's the title. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. Job chapter 10 verse 12. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. All right. ఇంగ్లీష్లో చూద్దాం. Thou hast granted me life and favor, and the visitation has preserved my spirit. Thou hast granted me life and favor. అంటే నేను బతకడానికి కృప ఇచ్చింది నీవే అంటున్నాడు యోబు భక్తుడు. ప్రాణం పోసింది దేవుడే. ఈ శరీరాన్ని, ఈ ఆత్మను, ఈ ప్రాణాన్ని, ఆ చదువును, ఉద్యోగాన్ని అన్ని ఇచ్చింది దేవుడే. కానీ నీ దర్శనము, యువర్ విజిటేషన్ హ్యాస్ ప్రిజర్వ్డ్. నీవు దర్శిస్తేనే నేను కాపాడబడతానంట. అయితే యోబు అంటాడు, నువ్వు ప్రాణం ఇచ్చినా, నువ్వు జీవం పోసినా, నీవు దర్శిస్తేనే నేను కాపాడబడతాను. ప్రిజర్వింగ్, ద విజిటేషన్ హ్యాస్ ప్రిజర్వ్డ్ మై స్పిరిట్. విజిట్ అంటే దర్శనం, ప్రిజర్వింగ్ అంటే సాల్ట్, ఉప్పు. సాల్ట్ ఈజ్ ఎ ప్రిజర్వర్. ఉప్పు అంట నిల్వ ఉంచుతుందంట. నీ దర్శనమే నన్ను నిల్వ ఉంచుతుంది. అంటే కొంతకాలం ఈ భూమి మీద నువ్వు ప్రాణం ఇచ్చినా, శరీరాన్ని ఇచ్చినా, తినడానికి ఆహారం ఇచ్చినా, నేను బతకాలంటే నీవు నన్ను దర్శిస్తూ ఉండాలి. నీ దర్శనమే నా జీవనాన్ని పొడిగిస్తుంది, నా జీవితాన్ని పొడిగిస్తుంది అని ఇక్కడ యోబు భక్తుడు కొన్ని మాటలు చెప్తూ ఉంటాడు. మనం చూస్తే యోబు అంతా కొంచెం బాధ, కష్టం అనుకుంటాం, కానీ యోబు మహాజ్ఞాని. అతడు తన బాధల్లో, కష్టాల్లో కూడా కొన్ని మర్మాలు బయటపెడుతూ ఉంటాడు. దేవుని గురించినటువంటి కొంచెం జ్ఞానాన్ని, అతనికి అపారమైన జ్ఞానం ఉంది, ఆ అపారమైన జ్ఞానాన్ని మరి బయటపెడుతూ ఉంటాడు. అది ఎక్కడ పొరపాటు జరిగిందంటే, తన అపారమైన జ్ఞానంతోటి, సంపదతోటి, తన యొక్క అతి మంచితనంతోటి అతనికి స్వనీతి వచ్చేస్తుంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8 నుంచి చదువుదాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను, నీవు నన్ను మృంగివేయుచున్నావు. ఆల్రైట్. సాధారణంగా అందరి నుంచి వచ్చే డైలాగులు ఏవి? ఎవ్రీబడి ఈజ్ నౌ ఇన్ ఫ్రస్ట్రేషన్. కొంతమంది భయంలో ఉన్నారు, కొంతమంది భయంలో లేరు, కొంతమంది కూల్గా ఉన్నారు, కొంతమంది అసలు ఏమీ జరగట్లేదు అనే రీతిలో కూడా ఉన్నారు. ఓకే, దే ఆర్ మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్. అయితే మన దాకా కష్టం వచ్చింది అనుకోండి, వెన్ యూ గెట్ ఎ ప్రాబ్లమ్ టు యువర్ సెల్ఫ్. మరి యేసుప్రభు వారు కూడా ఆయన శోధింపబడిన వాడై, ఆయనకు ఆ శోధన తెలుసు, ఆ బాధ తెలుసు, ఆ నొప్పి తెలుసు, ఆ వేదన తెలుసు. హీ నోస్ ఇట్. అలాగే యోబు కూడా ఇంకొకసారి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం కూడా అంటాం, ఎందుకు చేశాం, నేను చనిపోతే బాగుండు, అసలు ఈ జీవితం ఎందుకు, నేను ఎందుకు పుట్టాను అనుకుంటా ఉంటాం. ఇక్కడ యోబు చూస్తే, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్న నీవు నన్ను మింగివేయి. నువ్వు నన్ను చేసావు, కానీ ఏంటి ఇదంతా? ఈ భూమిని చేసి, మనిషిని చేసి, ఇదంతా ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్? మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్. దేవుడు మనకేం చెప్తున్నాడు? వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్ యూ? హౌ లాంగ్ విల్ దిస్ కంటిన్యూ? వెన్ విల్ దిస్ స్టాప్? ఇట్స్ నాట్ నెసరీ దట్ గాడ్ షుడ్ రివీల్. బైబిల్లో ఒక మాట ఉంది, ద లార్డ్ గాడ్ డస్ నథింగ్ బట్ రివీలెత్ హిస్ సీక్రెట్స్ టు ద ప్రాఫెట్. ఆయన మరి తన ప్రవక్తలకు తన రహస్యములను బయలుపరుస్తాడంట. కరెక్టే, హీ రివీల్స్, బట్ దెర్ ఆర్ సమ్ టైమ్స్ హీ డజంట్ రివీల్. మనం చూస్తే ఎలీషా మరి ఆమెను ఆశీర్వదించి మరి ఆమె ఇంటి పైన ఒక చక్క ఇల్లు కడతాది. తర్వాత ఆమెకు ఒక కొడుకు పుడతాడు. దాని తర్వాత ఆ కొడుకు చనిపోతాడు. అప్పుడు ఆమె ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా అంటాడు, దేవుడు నాకు ఇది బయలుపరచలేదు. ఒకవేళ దేవుడు బయలుపరిస్తే ప్రవక్తలను బయలుపరుస్తాడు, బయలుపరచకపోతే హీ డజంట్ నీడ్ టు రివీల్. సమ్ టైమ్స్ హీ డజంట్ నీడ్ టు టెల్ ఎనీథింగ్. మరి ఈ భూమి మీద చూస్తే యేసుప్రభు వారు కూడా ఒక మాట అంటారు, ఈ భూమి యుగాంతము ఎప్పుడు జరుగుతుంది అని అడిగినప్పుడు ఆయన సూచనలు చెప్తాడు తప్పితే కాలములు ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు, కానీ తండ్రి తప్ప ఇక ఎవరికీ తెలీదు అంటాడు. ఈవెన్ జీసస్ డజంట్ నో ఇట్. ఆయన భూమి మీద ఉన్నప్పుడు. మరి యోహానే ప్రవక్తల కంటే గొప్పవాడు. అటువంటి యోహానే యేసు ప్రభువారి యొక్క చెప్పులు వారు ఇవ్వడానికి అర్హుడు కాదు. కానీ మరి అటువంటి యేసు ప్రభువారు కూడా ఏమంటారంటే, కాలములు తండ్రి తన చేతిలో పెట్టుకుని ఉన్నాడు, నన్ను ఎప్పుడు పంపిస్తాడో అది ఆయన చేతిలో ఉందో నాకు తెలియదు అంటాడు. కానీ అదే యేసు ప్రభువారు పునరుద్ధానం అయిన తర్వాత, చనిపోయి లేచిన తర్వాత ఆ మాట అండు. హీ విల్ నాట్ సే దాట్ బికాస్ నౌ హీ నోస్. ఆయన ఇప్పుడు దైవ స్వరూపంలో ఉన్నాడు కాబట్టి. సో ఇట్స్ ఆల్ అప్ టు గాడ్. ఒక్కొక్కసారి ఆయన బయలుపరచడు. ఇప్పుడు మీకు తెలియాల్సిన పని లేదు. సమ్ టైమ్స్ గాడ్ వాంట్స్ టు లివ్ బై ఫెయిత్. ఇఫ్ గాడ్ టెల్స్ ఎవ్రీథింగ్, వేర్ ఈస్ ఫెయిత్? లెట్స్ సీ. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి రూపించి నన్ను యున్నను, నీవు నన్ను మింగివేయుచున్నా. మరి యోబు ఈ కష్టాల్లో తనకు వచ్చినటువంటి శ్రమతో అంటున్నాడు, ఇదంతా చేసి ఎందుకు ఇలా జరుగుతుంది? వై డిడ్ గాడ్ మేక్ దిస్? ఎందుకు ఈ భూలోకాన్ని చేసి ఎందుకు ఇలా జరుగుతుందని యోబు ఇక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. చూద్దాం. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? నన్ను మట్టి నుంచే చేసావు, మళ్ళా మట్టి చేసేస్తావా? దేవుణ్ణి బాగా ప్రేమించినటువంటి యోబు, దేవుని లోతుగా తెలిసినటువంటి యోబు మరి తన యొక్క విషాదముతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. లెట్స్ గో హెడ్. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా.
చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి, ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఇంత గొప్పగా తయారు చేసి మరి ఎందుకు ఇలాగ నన్ను చేస్తున్నావు? వై? లెట్ us స్టడీ. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును. లుక్ అట్ జోబ్. ఒక్కొక్కసారి సమ్ థింగ్స్ వోంట్ కమ్ అవుట్. కొన్ని విషయాలు బయటికి రావు. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్వి ఉందనుకోండి, ఎన్వి విల్ నాట్ కమ్ క్విక్లీ. అది బయటికి రాదు. ఒక ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు బయటకు వస్తుంది. ఇట్ విల్ నాట్ కమ్ అవుట్ అంటిల్ a necessary environment is there and what's in us will come out. So God creates some stuff. కొంతమందికి తీర్పు తెచ్చడానికి, కొంతమందిని శుద్ధీకరించడానికి. So there are many reasons that God allows. ఏదైనా ఒక శోధన వస్తే కేవలం ఒకటే కాదు. God has multiple thoughts in executing something unique. యోబు ఇలాగ అనుకుంటున్నాడు, నా లోపముల గూర్చి నీవు హృదయములో ఆలోచించితివి గనుక ఈ అభిప్రాయము నీకుండెనని ఎరుగుదును. లెట్స్ కంటిన్యూ. నేను పాపము చేసిన ఎడల నీవు దాని కనిపెట్టుదువు, నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు. గర్భములో నుండి నీవు నన్నేలా వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి యుండిన ఎడల మేలు. అప్పుడు నేను లేనట్లే యుండియుందును. గర్భములో నుండి సమాధికి కొనిపోబడి ఉండెదను. నా దినములు కొంచెమే గదా. తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయి గాఢాంధకారమయమైన దేశమునకును, భ్రమ పుట్టించు మరణాంధకర దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. ఇక యోబు ఎన్ని బాధలు మాట్లాడి సరే ఇదంతా కాదు కానీ కొంత బ్రేక్ ఇయ్యి అంటున్నాడు. నన్ను విడిచిపెట్టు కొంతకాలం. గివ్ మీ ఎ బ్రేక్. మామూలుగానే అందరూ నా కష్టాలు అని అన్ని బాగున్నప్పుడే ప్రార్థించమంటారు. ఒక్కొక్కళ్ళ మనసులో ఒక్కొక్క రీతిగా వెళ్తూ ఉంటాయి. మెనీ పీపుల్ ఆర్ థింకింగ్ మెనీ టైమ్స్. అయితే యోబు అక్కడ 12వ వచనంలో ఒక మాట అన్నాడు, ద విజిటేషన్ ప్రిజర్వ్ మై స్పిరిట్. కానీ ఇక్కడ చూస్తే యోబు కలిగిన నష్టము చాలా గొప్పది. ఇట్స్ టూ మచ్. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ బాడీ. విశ్వాసులు కలిగినటువంటి కష్టాలు వేరు, మరి దేవుడు ఎరగిన వారికి ఉండే కష్టము వేరు. ఫర్ ఫెయిత్ పీపుల్ ఇట్స్ డిఫరెంట్. ఎప్పుడైతే నువ్వు వేసిన నమ్మావో పరలోక రాజ్యంలో నీకు ఒక స్థానం ఉంది. యు ఆర్ ఎ టూరిస్ట్ ఆన్ దిస్ ఎర్త్. మనం యాత్రికులమై ఉండాలి. హెవెన్ ఈజ్ అవర్ పొజిషన్ అండ్ ఫైనల్ ప్లేస్. అయితే మరి శ్రమల్లో మరి అందరితో పాటు విశ్వాసులకి ఎందుకు ఈ శ్రమలు? మరి ఇక్కడ యోబుకు కూడా శ్రమ, పైగా మామూలు శ్రమ కూడా కాదు, మహాశ్రమ. జోబ్ ఆల్సో హ్యాడ్ ఎ మేజర్ ప్రాబ్లం. అయితే యోబు కష్టాలు వేరు, లోకంలో ఉండే వారందరి కష్టాలు వేరు. దిస్ ఈజ్ వాట్ యు నీడ్ టు లెర్న్ నౌ. యు నీడ్ టు నో వాట్ టు డూ. అయితే యోబు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. జోబ్ హెస్ బీన్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్. అయితే ఒక్క మాట అంటున్నాడు. లెట్స్ రీడ్ 12 అగైన్. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. ఏమైపోయింది ఆ సంరక్షణ? యువర్ విజిటేషన్ హ్యాస్ ప్రిజర్వ్డ్. వై ఆర్ యూ నాట్ విజిటింగ్ మీ? దీర్ఘాయం అనేటువంటిది దేవుని చిత్తము. రిమెంబర్, ఓకే? సో యూ కెన్ ఆస్క్ గాడ్ సంథింగ్ ఎల్స్. లార్డ్, విజిట్ మీ డ్యూరింగ్ దిస్ టైమ్. నన్ను దర్శించు నాయన. ద విజిటేషన్ హ్యాస్ ప్రిజర్వ్డ్ మై స్పిరిట్. సో యోబు ఈ ఒక్క మాట మాట్లాడి ఉంటే బాగుండు. తర్వాత ఒప్పుకున్నాడు, తర్వాత పశ్చాత్తాపడ్డాడు అనుకోండి. ఆ ముగ్గురు స్నేహితులు మందలించారు. తర్వాత నేను మూర్ఖుడినై మాట్లాడాను, అజ్ఞానినై తనకు తానే ఒప్పుకుంటాడు. తర్వాత దేవుడు యోబుకు 200 ఇచ్చేస్తాడు. అంటే నేను ఇంతకాలం బతకడానికి గల కారణము నీవు నన్ను దర్శిస్తూ ఉన్నావయ్యా అంటున్నాడు యోబు. నేను ఆశీర్వదించబడ్డానికి కారణము నువ్వు నన్ను దర్శిస్తూ ఉన్నావు. నా గొర్రెలు, గొడ్లు, ఒంటులు, నా పిల్లలు ఇంత గొప్పగా అవ్వడానికి యు హావ్ బీన్ విజిటింగ్ మీ. చూడండి, ఎవ్రీ టైమ్ గాడ్ విజిట్స్ యూ, హీ బ్లెస్సెస్ యూ. ఎవ్రీ టైమ్ గాడ్ విజిట్స్ యూ, హీ లోడ్స్ యూ విత్ బ్లెస్సింగ్. దేవుడు దర్శిస్తున్నప్పుడల్లా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు, నిన్ను నింపుతా ఉంటాడు. సో సమ్ టైమ్స్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ విజిట్ మీ. యోబ్ యూజ్డ్ టు హ్యావ్ ఎన్కౌంటర్స్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ గెటింగ్ ఎ డిజైర్? ఎంతమందికి ఒక ఆశ వస్తుంది, ఈ దేవుడు మళ్ళీ ఈ గడ్డు కాలంలో నన్ను దర్శిస్తే బాగుండు అని. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ హ్యావింగ్ ద డిజైర్ దట్ హీ వుడ్ విజిట్ మీ?
Father, in the name of Jesus, Lord, we thank you, Lord, for the great plans, for the word that you have given us today. వారికి ఏమేం చేయాలో ఆ తల్లి కంటే గొప్పగా నీవు ప్రణాళిక కలిగి ఉన్నవన్నీ వాళ్ళకి బయలుపరచు, Lord. Drop into their hearts the great plans that you have for every daughter, every son, every young man, every old man, every middle-aged person. Lord, ఈ తలంపులన్నీ వారికి దయచేసి నీ చిత్తాన్ని నీవిచ్చిన మాటను నెరవేర్చుకున్నట్టు గల సామర్థ్యం కలిగిన వాడు దేవా. ఇదిగో వీళ్ళందరి పట్ల గొప్ప తలంపులు కలిగిన దేవా, అవన్నీ నెరవేరే వరకు వారందరినీ కాచి కాపాడి దీర్ఘాయుతో తృప్తిపరచమని నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.